నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసాపురం మండలం సీతారామపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉపాధ్యాయులు చేస్తున్న బోధనపై ఆరా. మహిళల సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ అప్పారావు. 100 రోజుల మంచి పాలన, 5 ఏళ్ల అభివృద్ధికి స్ఫూర్తి. తణుకు సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వరద బాధితుల సహాయార్థం 50,000 విరాళమిచ్చిన వర్కర్స్ క్లబ్. తణుకులో మహానటుడు అక్కినేని జయంతిని నిర్వహించి నివాళులర్పించిన అభిమానులు. ఆయన విశిష్టతను వివరించిన కవి ప్రసాద్. వ్యక్తి వైద్య ఖర్చుల కోసం కేతలలో 8,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తణుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. హస్తకళలను పరిరక్షించుకునేందుకే విశ్వకర్మ పథకం. రాజమండ్రిలో ప్రకటించిన పార్లమెంటు సభ్యురాలు పురంధరేశ్వరి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశ అభివృద్ధిని సాధించేందుకు కృషి చేయాలి. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో యువతకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. 100 రోజుల పాలనలో ప్రజాభిమానం పొందిన కూటమి ప్రభుత్వం. రావులపాలెం మండలం గోపాలపురంలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. IIITలలో అనువైన చదువు కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన ఏపీ కళాశాలల కమిషనర్ డాక్టర్ భాస్కర్. ద్వారకా తిరుమల మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన మెక్సికో బృందం. రైతులను కలుసుకుని సమాచారం సేకరించుకున్న వైనం. నరసాపురం మండలం సీతారామపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, పరిశోధనశాల, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు పట్టీలను, పరిసరాలను ఆమె పరిశీలించారు. వంట పదార్థాల స్టాకు, రిజిస్టర్లను చూసి విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార పదార్థాలను రుచి చూశారు. ఇక్కడ వండి పెడుతున్న ఆహార పదార్థాలు బాగుంటున్నాయా అని విద్యార్థులను ఆరా తీశారు. తరగతి గదులకు వెళ్లి ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు, అర్థమవుతోందా అని విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, కళాశాల ప్రిన్సిపల్ మానేపల్లి రాధాకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ పి మార్కులు ఉన్నారు. బాలలు, మహిళల సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయవలసిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసల అప్పారావు తెలిపారు. భీమవరంలో బాలలు, మహిళల సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత జిల్లా అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చదువుతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడటం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రతిరోజు వివిధ మీడియా మాధ్యమాలలో ఇటువంటి వార్తలే వస్తున్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. బాల్య వివాహాల వలన కలిగే నష్టాల గురించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే ఎక్కడైనా ఈ విధంగా వివాహాలు జరిగితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి సమాచారం అందించాలని కోరారు. గ్రామస్థాయిలో కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తే పరిస్థితి చేయి దాటదని, మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు తల్లిదండ్రులకు తగ్గినట్టు, అలాగే మన ఉద్యోగస్తుల వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. మా చైల్డ్ రైట్స్ కమిషన్ ఏంటంటే ఏదైతే బాలల కోసం రూపొందించిన మన చట్టాలు ఏవైతే ఉన్నాయో మా సోదరులు చెప్పినవి అవన్నీ కూడా మానిటరింగ్ వాడి, అలాగే రికమెండేషన్స్ కూడా ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి రికమెండ్ చేసే అథారిటీ కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందండి. చైల్డ్ రైట్స్ కమిషన్ అంటే ఒక స్టాట్యూట్ బాడీ అన్నమాట. ఏవైతే బాలలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వైలేషన్ జరుగుతాయో దాన్ని మానిటరింగ్ చేసి రికమెండ్ చేసి దాన్ని ఆ ఇష్యూని పరిష్కరించే
అధికారం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కలిగిన సంస్థ బాల హక్కుల కమిషన్. కేర్ విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, సంరక్షణ విషయంలో కానీ అందరూ సమిష్టిగా చేస్తే కానీ ఒక పిల్లడికి మనం ఈరోజు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నాం. చూస్తున్నాం ఈరోజు గత 5 సంవత్సరాలు నేను చూస్తుంటే ప్రస్తుతం కూడా పిల్లల్ని పెంచడం చాలా సమస్యగా తయారైంది. తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లలను పెంపకం అనేది చాలా సమస్యగా తయారైంది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కు కమిషన్ సభ్యులు డాక్టర్ జె రాజేంద్ర ప్రసాద్, ప్రాంతీయ బాలల సంరక్షణ తనిఖీ అధికారి సిహెచ్ వెంకటపతిరాజు, జిల్లా అధికారి ఆర్ రాజేష్, జిల్లా ఐసిడిఎస్ అధికారి బి సుజాతారాణి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 100 రోజుల కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి 5 ఏళ్ల ప్రగతికి స్ఫూర్తినిచ్చిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు పిరమిడ్ జ్ఞాన కేంద్రం ముందు 3, 4 వార్డులకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసేందుకు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరులు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం వచ్చే విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా 30 రోజుల్లో సిల్టలు తీసి డ్రైనేజీలన్నింటినీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఎంత వర్షం పడినా అవన్నీ కూడా సక్రమంగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకుని చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన తణుకు పట్టణంలో 3 నెలల్లో దాదాపు 13.5 కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా అందించి ప్రతి నెల 1వ తేదీనే మీ ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందిస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏదైతే యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటినీ కూడా నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. పార్కులన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా తీర్చిదిద్దడంలో భాగంగా మొక్కలు పెంపడంలో కానీ, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడంలో కానీ చర్యలు తీసుకున్నాం ఈ 100 రోజుల్లో అని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో తణుకు పట్టణంలో ప్రతి వార్డుని కూడా అభివృద్ధికి నిదర్శనంగా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దుదామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రివణ రామకుమార్, మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, నాయకులు వావిలాల సరళాదేవి, గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, షేక్ సోరా సాహెబ్, ఎలుబూడి ఈశ్వరరావు, తణుకు రేవతి, కాకిలేటి సత్యవాణి, గండి వరలక్ష్మి, చదలవాడ నాని, తోట నాగేంద్ర, తమరాపు రమణమ్మ, జనసేన పట్టణ అధ్యక్షులు కోమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆర్మిల్లికి ఆయన కార్యాలయంలో 50,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు బసవ రామకృష్ణ, ఎం శంకర్రావు, చిక్కాల సత్యనారాయణ, రెడ్డి నరసింహరావులు పాల్గొన్నారు. మహానటుడు, నిబద్ధత గల నాస్తికుడు, నటనలో అందరి చేత శభాష్ అనిపించుకున్న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని ఆయన అభిమానులు తణుకులో శుక్రవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ విఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ సినిమాలలో అనేక అద్భుతమైన పాత్రలు పోషించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోని ఎవరికీ రాని అవార్డులు, రివార్డులు వచ్చాయని విశ్లేషించి చెప్పారు. ప్రపంచము గర్వించేటువంటి ఏకైక నటుడు, ఋతువులతో పని లేనటువంటి 7.5 దశాబ్దాలుగా కురిసినటువంటి అభినయ వర్షాబ్దం అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క శత జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇంకిపోదు ఆయన కీర్తి సాగరం. 3 పద్మ పురస్కారాల త్రినేత్రుడు, సార్థక నామధేయుడు అక్కినేని నాగేశ్వరరావు. మరి భారత చలనచిత్ర రంగంలో ఎవరికైనా 2 పద్మ పురస్కారాలు మాత్రమే ఉన్నాయి. వరుసగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 కూడా అందుకున్నటువంటి ఏకైక నటుడు మన భారతదేశంలో అక్కినేని నాగేశ్వరరావు. కళామాతకు ఎన్నికన వజ్రహరువు,
7.5 దశాబ్దాల నట ప్రస్థానంలో మొదటి అడుగు సీతారామ జననం చిత్రంలోని శ్రీరాముని పాత్రే. అసలు మొట్టమొదటైన పౌరాణికాలు మరి జానపదాలు మాత్రమే ఎన్నుకొని అందులో రాణించాడు. తర్వాత రాను రాను తన యొక్క అవయవ సౌష్ఠం జానపదాలకి పౌరాణికాలకి అంత సరిపోదనుకుని సాంఘికాల్లో ఆయన స్థిరపడ్డాడు. అంటే 7.5 దశాబ్దాల నట ప్రస్థానంలో మొదటి అడుగు సీతారామ జన్మం చిత్రంలోని శ్రీరాముని పాత్రే. శ్రీరామరాజ్యం చిత్రంలోని వాల్మీకి పాత్రతో చివరి అడుగు పడింది. మొట్టమొదటి రైతోత్సవ చిత్రం దక్షిణ భారతదేశంలో మొగ్గలు ముద్దబంతులైనవి సుగతుల మనస్సులు ప్రణయ సరస్సులైనవి. ఆ చిత్రంలో ఆయన అందాల రాజస్థానికి చిత్రరంగంలో భారతరత్న ఇవ్వాల్సి వస్తే ఆయనకి మాత్రమే ఇవ్వాలి. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అందే వీరనాగయ్య, అక్కిన కాశీ విశ్వనాథం, కోడూరి ఆంజనేయులు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, అర్జీ భాస్కరరావు, చీకటి శ్రీనివాసరావు, దాకేటి తిరుపతి నాయుడులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాల మున్సిపల్ పారిశుధ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల చేత పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు. I will remain committed towards cleanliness and devote time for this. It will devote 100 hours per year, that is 2 hours per week, to volunteer work for cleanliness. I will neither litter nor let other litter. I will initiate the quest for cleanliness with myself. తణుకు మండలం తేతల గ్రామానికి చెందిన వేటుకూరి నరసింహరాజు వైద్య ఖర్చుల కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శుక్రవారం 8,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి మాట్లాడుతూ నేటి మన వ్యవస్థలో వైద్య ఖర్చులు భారమవుతున్నట్లు చెప్పారు. దాంతో పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు వైద్యం చేయించుకోవడం తలకు మించిన భారం అవుతున్నట్లు వివరించారు. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో తమ సంస్థ ఆర్థిక సహకారం అందజేస్తున్నట్లు శారదాదేవి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఆనందం మస్తానరావు, సభ్యులు పెనుమత్స రామకృష్ణరాజు, పొలమాల వీరభద్రములు పాల్గొన్నారు. మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం నిర్వహించిన తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలను సమృద్ధిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్ అందరూ కూడా మనం కలిసి కృషి చేయాలి. ఎందుకంటే గ్రామం మునిగిపోతుందండి, నీళ్లు వచ్చేస్తున్నాయండి, భోజనాలు పెడతామండి. వద్దు, భోజనాలు పెట్టద్దు, ప్రజల్ని మనం ఆ రకంగా తయారు చేయొద్దు. వాళ్ళ కష్టపడి వాళ్ళ బతకడానికి ఒక దారి చూపించాలి. చేపలు పట్టితో నేర్పితే తినేస్తే కూర వండుకు పడతో నేర్పండి. అదేవిధంగా మనం కూడా ఈ ఎర్రగాలు ముంపును ఆపడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాం, అన్ని రోడ్లు వేయడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాం, అన్ని ఊళ్ళకి మంచినిచ్చి కార్యక్రమం చేపడతాం. అప్పుడు మనం ఫుల్ఫిల్గా కొంతవరకు సక్సెస్ అవుతాం. తర్వాత ఆరోగ్యం, ఆ విలేజ్లో ఆరోగ్యానికి ఎలాగా మనకి సక్సెస్ ఉన్నారు. తర్వాత ల్యాండ్ ఆర్డర్, ఒక ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాల్లో మనం కనుక చేసుకుని వెళ్తే ఖచ్చితంగా మన సక్సెస్ అనేది ఈ మండలం, ఈ కాన్స్టిట్యున్సీ మొదటి వరుస నిలబెట్టేందుకు మీ అందరూ సహకరించవచ్చు. ఎమ్మెల్సీ వంకార్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ పల్లె ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరిగినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా కొత్తూరు, నందమూరు, మాధవరం, దండగర్ర, జగన్నాథపురం గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ త్రాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైస్ ఎంపీపీ కట్ట రంగబాబు, సోర్పని రామకృష్ణ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.